Hi everyone, this is Sudhakar bogam. Welcome to Tuts. Last video lo structure of HTML document గురించి చూసాం. ఈ వీడియోలో ఒక HTML డాక్యుమెంట్ ని క్రియేట్ చేయాలంటే బేసిక్ ట్యాగ్స్ ఏమేమి యూజ్ చేస్తాం వాటి గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, ఒక HTML డాక్యుమెంట్ ని మనం క్రియేట్ చేయాలంటే ఏమేమి ట్యాగ్స్ కావాలి, వాట్ ఆర్ ద బేసిక్ ట్యాగ్స్ యూజ్డ్ ఇన్ HTML డాక్యుమెంట్. ఒక HTML డాక్యుమెంట్ ని మనం క్రియేట్ చేయాలంటే మనకి ఏమేమి ట్యాగ్స్ కావాలి, సో వాటి గురించి మనకు అర్థమైందంటే మనం ఏ ట్యాగ్ ఎప్పుడు యూజ్ చేయాలని దాని గురించి మనకు క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, మరి ఇక్కడ HTML ఏమేమి ట్యాగ్స్ ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. ఎవ్రీ వెబ్ పేజ్ రిక్వైర్స్ 4 ఎలిమెంట్స్. ఎలిమెంట్స్ మీన్స్ ట్యాగ్స్. మనం లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ చూసినాం. మరి ఇక్కడ ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి? HTML, హెడ్, టైటిల్, బాడీ. అంటే మెయిన్గా ఈ 4 ట్యాగ్స్ అనేవి ఉండాలి. ఒక HTML డాక్యుమెంట్ మనం క్రియేట్ చేయాలంటే మెయిన్గా HTML ట్యాగ్, హెడ్ ట్యాగ్, టైటిల్ ట్యాగ్, బాడీ ట్యాగ్. ఈ 4 బేసిక్ ట్యాగ్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక HTML డాక్యుమెంట్ మనం క్రియేట్ చేయాలంటే ఈ 4 ట్యాగ్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి. మరి ఏ ట్యాగ్లో ఏమేమి యూజ్ చేస్తాము వాటి గురించి మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ HTML ఎలిమెంట్. ఎలిమెంట్ మీన్స్ ట్యాగ్. చూద్దాం ఏమంటున్నాడు. ది HTML ఎలిమెంట్ డిఫైన్స్ ది హోల్ HTML డాక్యుమెంట్. కంప్లీట్ HTML డాక్యుమెంట్ని క్రియేట్ చేయడానికి HTML ట్యాగ్ని యూజ్ చేస్తూ ఉన్నాం. అంటే HTML ట్యాగ్ అనేది HTML డాక్యుమెంట్కి ఒక రూట్ ఎలిమెంట్ లాగా, ఒక పేరెంట్ ఎలిమెంట్ లాగా. ఓకే, ఇంకా ఏమంటున్నాడు చూద్దాం. Its purpose is to encapsulate all the HTML code and describes the HTML document to the web browser. అంటే HTML డాక్యుమెంట్లో యూజ్ చేసే ఎలిమెంట్స్ అంటే ట్యాగ్స్ అన్నిటినీ ఒక గ్రూప్గా పెట్టడానికి దాన్ని మనం ఎన్క్యాప్సులేట్ అంటాం. ఎన్క్యాప్సులేట్ మీన్స్ గ్రూపింగ్. అంటే ఒక HTML డాక్యుమెంట్ని క్రియేట్ చేయడానికి మన రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఏవేవైతే ట్యాగ్స్ యూజ్ చేస్తామో అన్నిటినీ ఒక గ్రూప్గా డిజైన్ చేస్తూ ఉంటుంది. డిజైన్ చేసి వెబ్ బ్రౌజర్కి ఇస్తూ ఉంటుంది. సో వెబ్ బ్రౌజర్ ఏం చేస్తుంది? ఆ HTML డాక్యుమెంట్లో యూజ్ చేసిన ట్యాగ్స్ని బేస్ చేసుకొని డిస్ప్లే అనేది చేస్తూ ఉంటుంది. అది మెయిన్గా మనకు HTML వర్క్. క్లియర్? ఇంకా ఏమంటున్నాడు చూద్దాం. ది HTML ఎలిమెంట్ హ్యాస్ ఏ స్టార్టింగ్ ట్యాగ్ అండ్ ఎండింగ్ ట్యాగ్. ఇది ఆల్రెడీ మనకు తెలుసు. HTMLలో ప్రతి ట్యాగ్కి ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది, దానికి కంటెంట్ ఉంటుంది, క్లోజింగ్ ట్యాగ్ కూడా ఉంటుంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ కూడా ఉంటాయి మనకు. వాటి గురించి మనం ముందు చూద్దాం. ఇది మనకి HTML ఎలిమెంట్ స్టోరీ. క్లియర్? అట్లనే సెకండ్ వన్ హెడ్ ఎలిమెంట్. మరి హెడ్ ఎలిమెంట్ ఏం చేస్తుందో చూద్దాం. ది హెడ్ ఎలిమెంట్ ఈజ్ ఏ కంటైనర్ ఫర్ ఆల్ ది హెడ్ ఎలిమెంట్స్. అంటే హెడ్ ఎలిమెంట్స్కి ఇది ఒక కంటైనర్ లాగా వర్క్ అవుతూ ఉంటుంది. మరి హెడ్ సెక్షన్లో ఏం రాస్తాం మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో స్ట్రక్చర్ ఆఫ్ HTML గురించి చూసినాం. ఒక HTML డాక్యుమెంట్లో హెడ్ సెక్షన్ ఉంటుంది, బాడీ సెక్షన్ ఉంటుంది. హెడ్ సెక్షన్ని డిఫైన్ చేయడానికి హెడ్ ట్యాగ్ని యూజ్ చేస్తూ ఉన్నాం. మరి హెడ్ ట్యాగ్లో ఏమేమి రాస్తామో అందులో యూజ్ చేసే ట్యాగ్స్ ఏంటి ఒకసారి మనం చూద్దాం. ది ఫాలోయింగ్ ట్యాగ్స్ కెన్ బి యాడెడ్ టు ది హెడ్ సెక్షన్. హెడ్ సెక్షన్లో యూజ్ చేసే ట్యాగ్స్ ఏంటి ఒకసారి చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి టైటిల్ ఎలిమెంట్. ఎలిమెంట్ మీన్స్ ట్యాగ్. మరి టైటిల్ ట్యాగ్ ఏం చేస్తుందో చూద్దాం. ది టైటిల్ ట్యాగ్ డిఫైన్స్ ది టైటిల్ ఆఫ్ ఏ డాక్యుమెంట్. ఒక డాక్యుమెంట్ యొక్క టైటిల్ని డిఫైన్ చేయడానికి టైటిల్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చూస్తాం. ఒక వెబ్ పేజ్కి, ఒక HTML డాక్యుమెంట్కి ఒక టైటిల్ ఇవ్వాలనుకున్నప్పుడు, దానికి ఒక నేమ్ ఇవ్వాలనుకున్నప్పుడు హెడ్ సెక్షన్లో టైటిల్ ట్యాగ్ని యూజ్ చేస్తూ ఉంటాం. మరి దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాము ఎగ్జాంపుల్ చూద్దాం. టైటిల్ ఓపెనింగ్ ట్యాగ్, కంటెంట్ మై వెబ్ పేజ్, టైటిల్ క్లోజ్. ఈ విధంగా రాసినట్లయితే వెబ్ పేజ్కి ఒక టైటిల్ అనేది అసైన్ అవుతూ ఉంటుంది. టైటిల్కి ఇక్కడ నేమ్ ఏం పెట్టినాము? మై వెబ్ పేజ్ అని పెట్టినాము. సో టైటిల్లో మై వెబ్ పేజ్ అని చెప్పేసి డిస్ప్లే అయితే అవుతూ ఉంటుంది. ఇది హెడ్ ఎలిమెంట్. హెడ్ ఎలిమెంట్ అంటే హెడ్ సెక్షన్లో యూజ్ చేసే ఫస్ట్ ట్యాగ్. అట్లనే సెకండ్ వన్ లింక్ ఎలిమెంట్. మరి లింక్ ఎలిమెంట్ ఏం చేస్తుందో చూద్దాం. ది లింక్ ట్యాగ్ డిఫైన్స్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ఏ డాక్యుమెంట్ అండ్ ఎక్స్టర్నల్ సోర్స్. అంటే ఒక HTML డాక్యుమెంట్కి ఏవైనా ఎక్స్టర్నల్ సోర్సెస్ని ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు, ఎగ్జాంపుల్గా స్టైల్ షీట్. ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అనే మన కాన్సెప్ట్ ఉంటుంది. అదే దాని గురించి మనం ముందు చూద్దాము. ఏవైనా ఎక్స్టర్నల్ సోర్సెస్ని HTML డాక్యుమెంట్ ఇంక్లూడ్ చేయాలన్నప్పుడు యూజింగ్ లింక్ ట్యాగ్. సో లింక్ ట్యాగ్ ఏం చేస్తుంది? ఎక్స్టర్నల్ సోర్స్ని HTML డాక్యుమెంట్ని లింకప్ చేస్తూ ఉంటుంది. క్లియర్? మరి దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి? దీనికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. లింక్ ట్యాగ్ ఓపెన్ చేస్తాము. ఇందులో ఒక 3 అట్రిబ్యూట్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ వన్ వచ్చేసి REL. REL మీన్స్ రిలేషన్షిప్. ఏ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ ఉన్న ఆ సోర్స్ని నువ్వు HTML డాక్యుమెంట్లోకి ఇంక్లూడ్ చేస్తున్నావు అని మనం చెప్పడానికి REL అంటే రిలేషన్షిప్. ఎగ్జాంపుల్గా స్టైల్ షీట్. అంటే నేను ఒక స్టైల్ షీట్ని HTML డాక్యుమెంట్లోకి ఇంక్లూడ్ చేస్తున్నాను. అట్లనే టైపు. మరి స్టైల్ షీట్లో కూడా మనకు చాలా టైప్స్ ఉంటాయి. అందులో CSS అనేది ఒకటి. సో అది కూడా మనం మెన్షన్ చేయాలి. అప్పుడే మనకు బ్రౌజర్కి ఈజీగా అండర్స్టాండ్ అవుతూ ఉంటుంది. అట్లనే రిఫరెన్స్, హైపర్ రిఫరెన్స్ అంటే ఆ ఎక్స్టర్నల్ సోర్స్ యొక్క ఫైల్ నేమ్, ఆ నేమ్ను కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ robo.css అనే ఒక ఫైల్ని ఇంక్లూడ్ చేసినాం. సో ఈ విధంగా మనము లింక్ ట్యాగ్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో ఒక HTML డాక్యుమెంట్లో
ఏవైనా ఎక్స్టర్నల్ సోర్స్ని HTML డాక్యుమెంట్లోకి ఇంక్లూడ్ చేసుకోవాలన్నప్పుడు వీ కెన్ యూస్ లింక్ ట్యాగ్. ఎక్కడైనా మీరు ఇంటర్స్కి వెళ్ళినప్పుడు లింక్ ట్యాగ్ గురించి కూడా అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ వన్ స్టైల్ ఎలిమెంట్ అంటే ఏంటో చూద్దాం. ది స్టైల్ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ టు డిఫైన్ స్టైల్ ఇన్ఫర్మేషన్ ఫర్ HTML డాక్యుమెంట్. ఒక HTML డాక్యుమెంట్లో ఏ టైప్ ఆఫ్ స్టైల్ని యూజ్ చేస్తూ ఉన్నావు దాన్ని చెప్పడానికి స్టైల్ ట్యాగ్. క్లియర్. ఇది ఎక్కడ యూజ్ అవుతుంది మనకంటే ప్రజెంటేషన్ లాంగ్వేజ్ దగ్గర యూజ్ అవుతూ ఉంటుంది. మనకు ముందు వస్తామంటే CSS అని చెప్పేసి ఒక ప్రజెంటేషన్ లాంగ్వేజ్ ఉంటుంది. దాన్ని మనం HTML డాక్యుమెంట్లో ఇంక్లూడ్ చేయాల్సి వచ్చినప్పుడు స్టైల్ ట్యాగ్ని యూజ్ చేస్తూ ఉంటాం. దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి చూడండి. స్టైల్ ఓపెనింగ్ ట్యాగ్ చేస్తాము, అందులో టైప్ ఈక్వల్ టు ఏ టైప్ ఆఫ్ స్టైల్ షీట్ యూజ్ చేస్తున్నామో దాన్ని మనం ఇక్కడ నేమ్ ఇవ్వాలి. టెక్స్ట్ ఆర్ CSS అని ఇచ్చిన అంటే మనం HTML డాక్యుమెంట్లో యూజ్ చేసే స్టైల్ వచ్చేసి CSS అని. దీన్ని కూడా మనం హెడ్ సెక్షన్లోనే రాస్తూ ఉంటాం. క్లియర్. అట్లాగే స్క్రిప్ట్ ఎలిమెంట్, మరి స్క్రిప్ట్ ఏం చేస్తాం చూడండి. స్క్రిప్ట్ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ టు డిఫైన్ విచ్ టైప్ ఆఫ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ యూజ్డ్ ఇన్ HTML డాక్యుమెంట్. ఒక HTML డాక్యుమెంట్లో స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ కూడా యూజ్ చేసినట్లయితే ఏ టైప్ ఆఫ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాము ఆ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ని ఇంక్లూడ్ చేసుకోవాలంటే వి యూజ్ స్క్రిప్ట్ ట్యాగ్. దీన్ని కూడా మనం హెడ్ సెక్షన్లోనే యూజ్ చేస్తూ ఉంటాం. అట్లనే స్క్రిప్ట్ ట్యాగ్ని మన బాడీ సెక్షన్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. వాటి గురించి మనం ముందు చూద్దాం. బట్ స్క్రిప్ట్ ట్యాగ్ అయితే హెడ్ సెక్షన్లో అయితే యూజ్ చేస్తూ ఉంటాం. మరి దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి? ఎగ్జాంపుల్ చూడండి. స్క్రిప్ట్ ట్యాగ్ ఓపెనింగ్ ట్యాగ్లో ఇక్కడ ఒక అట్రిబ్యూట్ యూజ్ చేస్తున్నాం లాంగ్వేజ్ అని చెప్పేసి. నువ్వు ఏ టైప్ ఆఫ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నావు బ్రౌజర్కి చెప్పాలంటే లాంగ్వేజ్ ఈక్వల్ టు జావా స్క్రిప్ట్ అయితే జావా స్క్రిప్ట్, వీబీ స్క్రిప్ట్ అయితే వీబీ స్క్రిప్ట్. నువ్వు ఏ టైప్ ఆఫ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తే దాన్ని మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. అప్పుడు బ్రౌజర్కి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది మీరు ఏ టైప్ ఆఫ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ రాస్తాం. క్లియర్. ఈ విధంగా మనం స్క్రిప్ట్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఇవి మెయిన్గా మనకు హెడ్ సెక్షన్లో యూజ్ చేసే ట్యాగ్స్. ఏంటంటే యూజ్ చేస్తున్నాము టైటిల్, లింక్ ట్యాగ్, స్టైలు, స్క్రిప్టు, అట్లాగే మెటా ట్యాగ్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ మనం హెడ్ సెక్షన్లో యూజ్ చేసుకోవచ్చు మన రిక్వైర్మెంట్ని బట్టి. క్లియర్. ఇది మనకు హెడ్ ఎలిమెంట్ యొక్క స్టోరీ. అట్లనే ఇక టైటిల్ ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నది. టు డిఫైన్ నేమ్ ఆఫ్ ఏ HTML డాక్యుమెంట్ అంటే ఒక వెబ్ పేజ్కి నేమ్ ఇవ్వాలంటే టైటిల్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం ఇందాక చెప్పుకున్నట్టే. అట్లాగే ఫోర్త్ వన్ వచ్చేసి బాడీ ఎలిమెంట్. మరి బాడీ ఎలిమెంట్ ఏం చేస్తుందో చూడండి. ది బాడీ ట్యాగ్ డిఫైన్స్ ది బాడీ ఆఫ్ ది HTML డాక్యుమెంట్ అంటే విజిబిలిటీ. ఏదైతే మనం HTML డాక్యుమెంట్లో బాడీ సెక్షన్లో రాస్తామో అది మాత్రమే మనకు వెబ్ పేజ్లో డిస్ప్లే అవుతూ ఉంటుంది. అంటే ఒక వెబ్ పేజ్లో మనం ఏదైనా డిస్ప్లే చేయాలంటే దాన్ని మొత్తాన్ని మనం బాడీ సెక్షన్లో రాయాలి. క్లియర్. మరి దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాము? ఎగ్జాంపుల్ బాడీ ట్యాగ్ ఓపెన్, బాడీకి సంబంధించిన లాజిక్ HTML డాక్యుమెంట్లో ఏదైతే డిస్ప్లే చేయాలో వాటిని అన్నింటినీ మనం బాడీ సెక్షన్లో రాస్తాము. ఫైనల్లీ బాడీ ట్యాగ్ క్లోజ్ చేస్తాము. క్లియర్. సో ఈ విధంగా బాడీ ట్యాగ్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. మొత్తానికి ఒక HTML డాక్యుమెంట్ని క్రియేట్ చేయాలంటే ఈ 4 టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. సో HTML డాక్యుమెంట్ మనకు 2 పార్ట్స్గా ఉంటుంది. హెడ్ పార్ట్, బాడీ పార్ట్. మరి హెడ్ పార్ట్ అంటే ఏంటి? ఇందాక చెప్పుకున్నది. బాడీ పార్ట్ అంటేనే విజిబిలిటీకి సంబంధించింది. మరి హెడ్ పార్ట్లో ఏమేమి యూజ్ చేస్తాము, ఏమేమి ట్యాగ్స్ యూజ్ చేస్తామంటే టైటిల్, లింకు, స్టైలు, స్క్రిప్టు, మెటా ఇట్లాంటివన్నీ హెడ్ సెక్షన్లో యూజ్ చేస్తూ ఉంటాం. అట్లాగే బాడీ సెక్షన్లో మన డిస్ప్లే కోసం యూజ్ చేయాల్సిన ట్యాగ్స్ చాలా ఉంటాయి. వాటి గురించి మనం ముందు చూద్దాం. సో ఇది బేసిక్ ట్యాగ్స్ యూజ్డ్ ఇన్ ఏ HTML డాక్యుమెంట్. మీరైతే నోట్ తీసుకొని క్లియర్గా ఇవన్నీ రాసేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఒక HTML డాక్యుమెంట్ని ఎలా రాయాలి, ఎక్కడ రాయాలి, దాన్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి దాని గురించి నేను సిస్టమ్ పైన క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ఎగ్జిక్యూషన్. ఆ వీడియోస్ కూడా మీరు చూడండి, మీకు క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను నాకు రిప్లై ఇస్తాను. అట్లా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.